డోంట్ ఫర్గెట్ అండ్ డోంట్ నెగ్లెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎవరి ఫ్యాన్స్ అయినా ఎవరి పిఆర్లైనా జాగ్రత్త పడండి. నేను చెప్పింది వినండి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఈ సీజన్ విన్నర్ని మార్చాలన్నా, ఈ సీజన్ విన్నర్ మీ కంటెస్టెంట్ అవ్వాలన్నా ఈరోజు మాత్రమే మెయిన్ డే. రేపటి నుంచి 24 గంటల టైం ఉంటుంది. నువ్వు నీ ఫ్యాన్స్ని, నీ పిఆర్ని, నీకు సంబంధించిన శక్తిని, చుట్టాలని, పక్కాలని, క్లాస్మేట్స్ అందరినీ యాక్టివ్ చేసి అలర్ట్ చేసి నీ ఓట్లు వేయించుకోవచ్చు. కానీ ఈరోజు పడే ఓట్లు మాత్రమే విన్నర్ని డిసైడ్ చేస్తాయి. నిజం, 100%, 200% నేను చెప్పింది నిజం. ఈరోజు పడే ఓట్లు మాత్రమే విన్నర్ని డిసైడ్ చేస్తాయి. ఇది మీ ఫ్రెండ్స్ అందరికి పంపుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి పంపుకోండి. ఈ వీడియోని, ఈ సీన్ని కట్ చేసి, ఈ క్లిప్ని కట్ చేసి అయినా పంపుకోండి. ఈరోజు పడే ఓట్లు మాత్రమే విన్నర్ని డిసైడ్ చేస్తాయి. రేపటి నుంచి 24 గంటల టైం ఉంటుంది. ఈరోజు మాత్రం 1.5 hour టైం మాత్రమే ఉంటుంది. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత 10:30కి ఓటింగ్ స్టార్ట్ అయింది. 10:30 to 11:30, 11:30 to 12, అంటే ఈ 1.5 hour మాత్రమే మీకు టైం ఉంది. ఈ 1.5 hourలో పడే ఓట్లు మాత్రమే విన్నర్ని డిసైడ్ చేస్తాయి. ఈ 1.5 hour పడే ఓట్లే ఒకరోజు ఓట్లు. ఒకరోజు ఓటింగ్ అంతా 1.5 hourలో ఉంటుంది. ఈ 1.5 hourలో మీరు హాట్స్టార్లో ఒక ఓటు వేసుకోవచ్చు. ఒక ఫోన్ నుంచి, ఒక ఫోన్ నెంబర్ నుంచి ఒక్క మిస్డ్ కాల్ ఓటు వేసుకోవచ్చు. మిస్డ్ కాల్ చేసినామా, రింగ్ వచ్చిందా, ట్రర్ అన్నదా, అయిపోయింది, కథం, ఓటు పడ్డట్టే. సో ఇలా మీరు ఒక రోజులో ఓటు వేసుకుని, ఒక రోజులో మిస్డ్ కాల్ ఇచ్చుకునే ఆ డే మొత్తం టైం అంతా 1.5 hourలో ఉంటుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం ట్రై చేయండి. బిజీ వస్తుంది మళ్ళీ ట్రై చేయండి, బిజీ వస్తుంది మళ్ళీ ట్రై చేయండి, కానీ అస్సలు మిస్ చేయొద్దు. ఈరోజు ఓటింగే విన్నర్ని డిసైడ్ చేస్తుంది. కళ్యాణ్ టాప్లో ఉన్నాడు గెలుస్తాడు, తనుజ టాప్లో ఉంది గెలుస్తాడు. ఎందుకు అనుకుంటున్నారు మీరు? పల్లవి ప్రశాంత్ టైం నుంచి లెక్కలు మారినాయి. పల్లవి ప్రశాంత్ టైం నుంచి విలేజర్స్ నుంచి మిస్డ్ కాల్ ఓట్స్ పడడం స్టార్ట్ అయింది. అంతకంటే ముందు ఇంత ఉండేది, ఆ తర్వాత ఇంత అయింది. లోపలికి గుంజుకొని పోయింది పల్లవి ప్రశాంతే. పల్లవి ప్రశాంత్ రైటు, రాంగు, గ్రేటు, లాస్ట్ చూస్తూ ఏమన్నా పక్కన పెట్టుర్రి. పల్లవి ప్రశాంత్ తర్వాత ఓటింగ్ విలేజర్స్ చేతులలో కూడా పోయింది. వాళ్ళు కూడా బిగ్ బాస్ చూస్తున్నారు, అంటే వాళ్ళు ముందు నుంచి చూస్తున్నారు, కానీ ఓట్ వేయడం స్టార్ట్ అయింది మాత్రం పల్లవి ప్రశాంత్ టైం నుంచి. విలేజర్స్ మిస్డ్ కాల్ ఓట్స్ ఇస్తారు, అది మర్చిపోకండి. టీవీలో చూసేవాళ్ళు మిస్డ్ కాల్ ఓట్ ఇస్తారు, అది అంతా యూట్యూబ్లో కనబడదు మనకి. యూట్యూబ్లో వీళ్ళకి 50% ఉంది, వాళ్ళకి 60% ఉంది, వీళ్ళకి 40% ఉంది, వీళ్ళకి 30% ఉంది, వీళ్ళకి 10% ఉందంటే ఈ ఊళ్ళల్లో ఉండేటోళ్ళకి ఎవరు నచ్చుతారు? ఇమాన్యుల్ నచ్చరా? ఇమాన్యుల్ ఓటింగ్ పడదా? గట్టి ఓటింగ్ పడుతుంది ఇమాన్యుల్కి. ఏమనుకుంటారు మీరు? ఇమాన్యుల్కి విలేజర్స్ నుంచి గట్టి ఓటింగ్ పడుతుంది. యూట్యూబ్ పోల్స్, అన్అఫీషియల్ పోల్స్లో 20% కనిపించింది ఆ మనిషి, కానీ 20% పైన ఓటింగ్ పడ్డది కదా. అఫీషియల్లో మొన్న నామినేషన్లో ఫస్ట్ టైం 10 వారాల తర్వాత వచ్చినాక 26% వచ్చింది. ఎడికెళ్ళి వచ్చింది? మిస్డ్ కాల్ ఓట్స్ పడతాయి. హాట్స్టార్ ఓట్స్ పడకపోవచ్చు ఇమాన్యుల్కి, మిస్డ్ కాల్ ఓట్స్ పడతాయి. ఊళ్ళలోకి వెళ్ళి ఓటింగ్ పడుతుంది. ఈ సీజన్ అంతా ఎంటర్టైన్ చేసింది ఎవరు? ఇమాన్యుల్ కాదా? విన్నర్ కంటెస్టెంట్లు ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరంట. కామెంట్లలో చూడు, నా కామెంట్లలో సంజనకి మూత మోగిపోద్ది, దండనకరట అక్కడక్కడే. ఎందుకు? ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి సంజనక్క నచ్చింది. ఒక సెటిల్డ్ మెంటాలిటీ ఉన్న పర్సన్స్కి, ఫ్యామిలీస్కి, ఎంతోమంది ఫ్యామిలీస్కి సంజనక్క నచ్చింది. సంజనక్క విన్నర్ కంటెస్టెంట్ కాదా? ఏమనుకుంటారు? ఖచ్చితంగా ఓట్లు పడతాయి, గట్టిగా పడతాయి. మీరు ట్రై చేసుకోండి. ఎవరి ఫ్యాన్ అయినా, తనుజ ఫ్యాన్ అయినా, కళ్యాణ్ ఫ్యాన్ అయినా, సంజన ఫ్యాన్ అయినా, ఇమాన్యుల్ ఫ్యాన్ అయినా, డిమాండ్ పవన్ కామ్ అండ్ కంపోజ్డ్ మెంటాలిటీ. అటు రాజమండ్రి ఊళ్ళలోకి వెళ్ళి మంచి పబ్లిసిటీ జరుగుతుంది. చాలా పేద కుటుంబం నుంచి వచ్చినోడు, చాలా కష్టపడి వచ్చినోడు. ఓన్లీ తనుజ, ఓన్లీ కళ్యాణ్, వీళ్ళిద్దరే కాదు కదా, వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా గెలవచ్చు, వీళ్ళకు కూడా ఓటింగ్ పడుతుంది. మీరంతా ట్రై చేయాల్సింది ఏంటంటే ఈరోజు 1.5 hour, ఈరోజు 1.5 hour మీరు గట్టిగా ట్రై చేసి గట్టి ఓటింగ్ వేయించుకోగలిగితే మీ కంటెస్టెంట్ విన్నర్ అవ్వడానికి దగ్గరికి ఉరుకుతాడు, లేదంటే ఆగుతాడు అంతే. ఈరోజు లైట్ రా, రేపటి నుంచి 24 గంటల టైం ఉందంటే తుస్. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియోని షేర్ చేసుకోండి, ఈ వీడియో క్లిప్ని కట్ చేసుకుని పెట్టుకోండి, ఎవరికైనా పంపుకోండి. చెప్తున్నా, ఈరోజు 1.5 hour విన్నర్ని డిసైడ్ చేసే 1.5 hour. 1.5 hour ఈజ్ ఈక్వల్ టు 24 hours. అర్థం చేసుకొని ఓటు వేయించుకోండి. ట్రై చేయండి, మ్యాక్సిమం ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ని, అంటే ఒక కంటెస్టెంట్ పిఆర్ కానీ, కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చూస్తుంటే చెప్తున్నా, మీ ఫ్యామిలీని కదిలించండి, మీ చుట్టాలని కదిలించండి, మీ క్లాస్మేట్స్ని కదిలించండి, మీ స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్, డిగ్రీ, చిన్నప్పుడు 10th క్లాస్ వరకు, 6th క్లాస్ వరకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒక్కసారి వాళ్ళ గ్రూపులలో మెసేజ్ చేయండి, చేసుకోండి, ఓటు వేయించుకోండి, బచాయించుకోండి, ఓట్లు వేయించుకొని గెలిపించుకునే ప్రయత్నం చేయండి. మీ యూట్యూబ్ కమ్యూనిటీస్, ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీస్ దంచి కొట్టండి. ఈరోజు 1.5 hour అతి ముఖ్యమైన ఓటింగ్ పీరియడ్, ఓటింగ్ టైం. ఈరోజు 1.5 hour ఈజ్ ఈక్వల్ టు 24 hours. గుర్తుంచుకోండి, ఓటు వేయించుకోండి. నేను చెప్తాను, గీళ్ళే ఉన్నారు విన్నర్ రేస్లో, మనకేంద్ర భయం, రిలాక్స్ అయ్యారా తుస్. టాప్ 2 టాప్ 3 వస్తున్నాయి కదా, మధ్యలో క్యాష్ ప్రైజ్ వస్తుంది. లచ్చనో 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు, అవసరమైతే 40 లక్షలు కూడా మీరు మనీ తీసుకొని పక్కా జరుగుతారా అని అడిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి మన సీజన్ 6లో. శ్రీహాన్కి 40 లక్షలు ఆఫర్ చేసిర్రు, అట్లా కూడా ఆఫర్ చేస్తారు.
చూడండి, లపక్కన అందుకునే ప్రయత్నం చేస్తారు కదా, చేసుకొని ఇవ్వండి. కావాలి అంటే మీరు ముందుకు పోవాలి. టాప్ 5లో వెళ్ళిపోతే ఏం ఆపర్చునిటీ ఉండదు, టాప్ 4లో వెళ్ళిపోయినా ఆపర్చునిటీ ఉండదు, టాప్ 3లో ఆపర్చునిటీ ఉంటుంది, టాప్ 2లో ఆపర్చునిటీ ఉంటుంది. అది మీ ఓడు యూటిలైజ్ చేసుకోవాలి అని అనుకుంటే, ఒకవేళ తనుజ కళ్యాణే టాప్ 2 దాకా పోతున్నారు అని అనిపించినప్పుడు, టాప్ 3లో డ్రాప్ అయిపోతున్నారు అనిపించినప్పుడు క్యాష్ ప్రైజ్ వస్తే తీసుకొని రావచ్చు కదా. 15 లక్షలు యావరెక్క కావాలి. అట్లాంటివి జరగాలి అంటే మీ ఓడు టాప్ 5లో ఎలిమినేట్ అవ్వద్దు. మీ కంటెస్టెంట్ సంజనక్క కావచ్చు, డిమాండ్ పవన్ కావచ్చు, టాప్ 5లో ఎలిమినేట్ అవ్వద్దు. టాప్ 5లో ఎలిమినేట్ అయితే ఎటువంటి ఆఫర్ ఉండదు, రూపాయి ఉండదు, 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు. టాప్ 4 టాప్ 3కో పోవాలి కదా, ప్రయత్నం చేసుకోండి. ఈ సీజన్ నాకు ఎటువంటి ఫేవరెటిజం లేదు, ఎటువంటి ఫేవరెట్ కంటెస్టెంట్ లేడు. కళ్యాణ్ గెలవాలని లేదు, తనుజ గెలవాలని లేదు, ఇమాన్యుయల్ ఎంటర్టైనర్ గెలవాలని ఉంది. నాకు ఇమాన్యుయల్ గెలిస్తే నాకు ఎంటర్టైనర్ గెలవాలని ఉంది. ఇమాన్యుయల్ అని కూడా కాదు, ఎంటర్టైనర్. డిమాండ్ పవన్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుండే. అసలు స్టార్టింగ్ నుంచి రీతి లేకపోతే డిమాండ్ పవన్ కూడా మంచి ఎంటర్టైనర్గా గుర్తింపు తెచ్చుకునేటోడు. సంజనక్క మంచి ఎంటర్టైనర్, సంజనక్క గెలిచిన హ్యాపీయే. ఎందుకంటే నాకు ఎంటర్టైనర్ అంటే ఇష్టం భయ్. ఎందుకంటే నేను ఎంటర్టైనర్ని కాబట్టి, నేను కామెడియన్ని కాబట్టి, నాకు నా కష్టాలు ఏంటో తెలుసు కాబట్టి. మాకు అక్కడ ఎంత ప్రతికూల పరిస్థితులు, ఘోరం, పొయ్యి మీద మంచిగా గాలి కొట్టి మస్తు ఫుల్ మంట పెట్టి ఫుల్ ఎర్రగా ఆగుతున్న బొగ్గుల మీద కూర్చొని పెట్టినా మేము కామెడీ చేయాలి. ఈ సీజన్లో చూసారు కదా, 15 రోజులు నేను ఎంత సఫర్ అయినా. మా నాన్నకు ఆరోగ్యం బాగాలేక చావు బతుకుల మధ్యలో ఉంటే, బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ ప్రాబ్లము, కిడ్నీస్ 2 ఫెయిల్ అయిపోయి డయాలసిస్ నడుస్తూ, ఇంత సిచ్యువేషన్లలో నేను ఎంటర్టైన్మెంట్ చేసినా లేదా అది మా సిచ్యువేషన్. ఒక కమెడియన్ నవ్విస్తుండు, ఒక ఎంటర్టైన్ చేస్తుండు, మీ మొహాలలో నవ్వులు చూపిస్తుండు అని అంటే వాళ్ళ లోపల ఎంతో కష్టాలు పడుతూ ఉంటాడు. అయినా కానీ సఫర్లు ఉంటాయి, వానికి బాధలు ఉంటాయి, వానికి ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నం చేస్తుంటారు. నేను చేయలేదా? అందుకే నాకు ఎంటర్టైనర్ అంటే ఇష్టం. పోయినసారి అవినాష్, రోహిణో, తేజాన గెలిచినా బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చిన, నేను బాబా భాస్కర్ టైంలో బాబా భాస్కర్ గెలవాలని చూసిన, జబర్దస్త్ చేసిన వాళ్ళనే కాదు, ఎవరైనా కామెడియను, ఎంటర్టైనరు, ఒక పర్సన్ నవ్వించే ప్రయత్నం చేస్తే కైండ్ ఆఫ్ గుణమున్న, తెలివున్న, హార్ట్ ఉన్న, మనసున్న మనుషులు ఎవరున్నా నాకు గెలవాలని ఉంటుంది. అది నా పర్సనల్ థింగ్. నా ప్రొఫెషన్లో ఉన్న కష్టాలేంటి, నష్టాలేంటి, వాడి వెనకాల ఎన్ని బాధలు ఉన్నాయి. ఇప్పుడు చూడు, ఈ హౌస్లో ఎన్నో నెగిటివ్ థింగ్స్ ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి. ఈ పంచాయతీలలో కూడా నవ్వించాలంటే మామూలు విషయం కాదు. సంజనక్క ట్రై చేసిందా? ప్రాంక్స్ చేసో, అది చేసో, ఇది చేసో. ఇప్పుడు డిమాండ్ పవర్ కూడా బాగా నవ్వుతాను, లైవ్ చూస్తుంటే కనుక సూపర్ ఎంటర్టైన్ చేస్తున్నాను. ఇమాన్యుల్ సీజన్ అంతా నవ్వించిన అట్లా నాకు అట్లా ఉన్న పర్సన్స్ మంచిగా అనిపిస్తుంది బేసిక్గా, అంతే నా పర్సనల్ థింగ్. కానీ మీరు మాత్రం ఎవరైనా గెలిచే ఛాన్స్ ఉంది చెప్తున్నా. వీళ్ళు గెలవాలి, వాళ్ళే గెలవాలని లేదు. ఎవరు గెలిచినా నేను హ్యాపీ, ఎవరు సెకండ్ వచ్చినా నేను హ్యాపీ, ఎవరు పైసలు పట్టకపోయినా నేను హ్యాపీ. ఎవరన్నా పైసలు పట్టుకుపోయి ఖుషి అయిపోతాను నేనైతే. నిజంగా పైసలు పట్టుకపోయారు సంతోషం రా భయ్, మీరు చేసిన కష్టానికి ఇడిదాకా వచ్చినందుకు 4 రూపాయలు పట్టుకపోయారని నేను ఖుషి అవుతాను. ఆ రోజు నేను షోయల్ క్యాష్ పట్టుకొని పోయినప్పుడు నేను చాలా సంతోషపడ్డా. మంచిదేరా, ఎవరో ఒకరు పైసలు పట్టుకొని పోతారు అంతే. మొత్తం 50 లక్షలు ఒకరే తిన్నా కన్నా అందరూ మనిషికి 10 రూపాయలు తిన్నా కానీ హ్యాపీయే కదా. టాప్ 5లో ఉన్న వాళ్ళకి మనిషికి 10 లక్షలు ఇచ్చినా నేను సంతోషపడే రకం నేను. సో ఇది కాబట్టి మీరు చేయాల్సిన ఏకైక కర్తవ్యం ఈరోజు 1.5 అవర్ని వదలకండి, ఓకేనా? అండ్ 6 o'clock అట్లా లైవ్లోకి వస్తా, 6:30 మధ్యలో వస్తా. ఖచ్చితంగా 6 అని కాదు, 6:30 మధ్యలో వస్తా. లైవ్లో మనం 8:30 వరకు మాట్లాడుకుందాము. లైవ్ టుగెదర్ ఆప్షన్ కూడా ఆన్ చేసి పెడతా. ఒకవేళ మన తోటి రివ్యూవర్లు ఎవరన్నా లైవ్లోకి వస్తా అంటే కనుక వాళ్ళని కూడా జాయిన్ చేస్తా. అండ్ ఇంకేముంది, సో ఇది వీడియో. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే క్వశ్చన్స్ మెన్షన్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో క్వశ్చన్స్ మెన్షన్ చేయడానికి పెట్టినా, అక్కడ మెన్షన్ చేయండి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇలా కొంచెం వ్యాలిడ్ క్వశ్చన్లు, అంత సోది కాకుండా జరంత వ్యాలిడ్ క్వశ్చన్లు ఏమైనా ఉంటే అడగండి. దాంతోపాటుగా మనం ఈ వారం అంతా మీరు వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోండి. మనం 7981810911 ఈ వాట్సాప్ త్రూ మన పికిల్స్, స్నాక్స్ ఆర్డర్ చేసుకోండి. అబౌట్ 2000 ఆర్డర్ ఉంటే కనుక మనం షిప్పింగ్ ఫ్రీ ఇచ్చేద్దాం. అబౌట్ 2000 అంటే 2 కిలోల పచ్చడి, 2 రకాల స్నాక్స్ ఏమైనా పెట్టుకుంటే అయిపోతుంది. సో ఒక 2000 అబోవ్ ఉన్న ఆర్డర్ చేసిన వాళ్ళందరికీ షిప్పింగ్ ఫ్రీ. ఇది ఈ వారం అంతా ఉంటుంది, ఫినాలే వీక్ మొత్తం ఉంటుంది. సీజన్ మొత్తం నేను ప్రమోషన్ కావాలని చేయలేదు. ఎందుకు అంతగానో హెవీగా ఉరికి పరిగెత్తి పాలు తాగడం నాకు ఇష్టం లేదు. నిలబడి నిమ్మలంగా నీళ్ళు తాగుతా, మజ్జిగ తాగుతా, సల్ల తాగుతా, పెరుగు తాగుతా, అన్నీ తాగుతా అని అనుకున్నా. అందుకే ప్రమోషన్ ఏం చేయలేదు. సో ఈ వారం అంతా మాత్రం మీకు ఫ్రీ డెలివరీస్ ఉంటాయి. 2000 పైన ఆర్డర్ చేసిన అందరికీ ఫ్రీ డెలివరీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వాట్సాప్ త్రూ 7981810911. ఇది మీరు ఒకసారి హాయ్ అని పెట్టి మెనూ పంపండి అని చెప్పండి, మెనూ పంపిస్తారు. మెనూలోకి వెళ్ళి మీకు కావాల్సిన ఐటమ్ని సెలెక్ట్ చేసుకొని అది 2000 పైన ఆర్డర్ అయితే కనుక షిప్పింగ్ ఫ్రీ, ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ. కొన్ని ఉంటాయి రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ అని ఉంటాయి. లైక్ ఏంటంటే దేశం బార్డర్స్ ఉంటాయి కదా, అక్కడికి మాత్రం షిప్పింగ్ ఫ్రీ ఇవ్వలేము. ఎందుకంటే అక్కడికి మామూలుగానే షిప్పింగ్ డబుల్ ఉంటుంది, యూజువల్ కంటే డబుల్ షిప్పింగ్ రేట్స్ ఉంటాయి అన్నట్టు బార్డర్స్లలో.
స్పెషల్లీ బార్డర్స్లలో ఎక్కువగా. అండ్ కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అక్కడికి రెస్ట్రిక్టెడ్ ప్లేసెస్ అని ఏరియాస్ అని ఉంటాయి, అవైతే మేము చెప్తాం. మిగతా అన్ని ప్లేసులలో నార్మల్గా ఏపీ, తెలంగాణ, ముంబై, బెంగళూరు, దుబాయ్, దుబాయ్ బెంగళూరు, ముంబై, ఇట్లా ఈ ఢిల్లీ, కలకత్తా ఓకే ఫైన్, ఇవన్నీ పంపుకోవచ్చు, ఊళ్ళకి కూడా పంపుకోవచ్చు. కానీ కొన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ తప్ప మిగతా అన్నిటికీ కూడా మనం షిప్పింగ్ ఫ్రీ ఇచ్చేద్దాం. రైట్, 2000 ఎబో ఆర్డర్ చేసిన వాళ్ళకి మీరు ఆర్డర్ చేసుకోండి. ఈ వారం బంపర్ ఆఫర్ చేసుకోడాయి. ఏందన్నా బంపర్ ఆఫర్ 2000 చాలా ఈజీగా అయిపోతుంది. చాలామంది మన దగ్గర ఇప్పటికి పోయిన సంవత్సరం ఆ 3 నెలల్లో మనం 2700 ఆర్డర్లు చేసినాము. కట్ చేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం 4000 ఆర్డర్ల పైన ఫినిష్ చేసినాం. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ బిగ్ బాస్ వరకు 4000 ఆర్డర్ల పైన ఫినిష్ చేసినాం. ఆ 4000 కస్టమర్లు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకున్నట్టుగా 6000, 10,000, 20,000, 30,000 ఆర్డర్ కూడా పెట్టుకుంటారు. యూఎస్కి అయితే ఇక ఒకటేసారి దందకు ఇంత డబ్బాలు పోతాయి మన దగ్గర నుంచి. 67 కిలోల పార్సెల్ కూడా పంపినాం మనం. 67 కిలోల పార్సెల్ మన దగ్గర నుంచి తెలుసా యూఎస్కి. ఈ యూఏఈ కంట్రీస్కి లేదు, లేకపోతే మా వాళ్ళు ఎంతమంది, మా అన్నలు, మా అక్కలు ఎంతమంది ఉన్నారు తెలుసా యూఏఈ నుంచి వెళ్ళి, కువైట్ నుంచి వెళ్ళి. మా వాళ్ళు మన ఛానల్ చూసే సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇండియా ఫస్ట్ ప్లేసు, సెకండ్ యూఎస్ఏ, థర్డ్ కువైట్ నుంచి చాలామంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు చూసేటోళ్ళు. ఒకసారి కువైట్కి అత్తబ్బా, కువైట్ తెలుగు సంబరాలు ఏమైనా ఉంటే చెప్పండి, ఆడికి వచ్చి మంచి ఎంటర్టైన్ చేస్తా. కువైట్ తెలుగు సంబరాలు, యూఎస్ తెలుగు సంబరాలు ఉన్నప్పుడు చెప్పుర్రి. అఫ్కోర్స్ యూఎస్లో అంతా కులం ప్రాతిపదికన విడిపోయారు అనుకో, అది వేరే విషయం. సరే ఉంటే చెప్పండి అత్త, వచ్చి మనకు మంచిగా ఎంటర్టైన్మెంట్, రకరకాల కామెడీలు, స్టాండప్ కామెడీలు, మిమిక్రీలు, గేమ్స్లు, యాంకరింగ్లు, మ్యాజిక్లు, స్టాండప్ కామెడీలు, వెంట్రిలాక్విజము, ఇవన్నీ కాకుండా మనకి డబుల్ హెడ్ యాక్ట్ పర్ఫార్మెన్స్, బెలూన్ డ్యాన్స్, స్వాతి నేను కలిసి క్విక్ చేంజ్ యాక్ట్, ఇట్లా సవాలచ్చ పర్ఫార్మెన్స్లు ఉన్నాయి మన దగ్గర. అద్దర కొడతాం 2 గంటలు 3 గంటల షో దడలాడిస్తాం. సూపర్ ఉంటుంది మన షో. మన తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ తరపున రెగ్యులర్గా మనం ఈవెంట్స్ చేస్తూ ఉంటాం. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కల్చరల్ డిపార్ట్మెంట్కి మనం ఆస్థాన ఆర్టిస్ట్ అద్దరికిపోతే మన పెద్ద స్టేజ్లు, సీఎంలు ఉన్న స్టేజ్ల మీద చేస్తుంటాం రెగ్యులర్గా పెద్ద ప్రోగ్రామ్స్. కాబట్టి మీరు ఏమైనా ఉంటే తెలుగు మహాసభలు, సింగపూర్ మహాసభలు, తెలుగు ఓరియంటెడ్ ఏమన్నా కానీ పిలవండి, వచ్చి బాగా ఎంటర్టైన్ చేస్తా. ఓకేనా? ఈవెంట్స్కి చెప్పొచ్చు, నథింగ్ టు వరీ. మన కాంటాక్ట్ అదే 7981810911. ఓకే, వచ్చేయండి. ఓకే, కనబడుతుంది కాంటాక్ట్ అది. అండ్ ఇంకోటి ఇంకేంటి ప్రమోషన్స్ అన్న కదా, కొంతమంది సిస్టర్స్ అట్లా మెసేజ్ చేస్తున్నారు, చూసిన గీ కోసం, అంటే ప్యూర్ గీ తయారు చేస్తారంటే ఇంట్లో, వాళ్ళు ఒకరు ప్రమోషన్ కోసం అడిగారు, ఒకరు ఏ క్లాసెస్ చెప్తారంట దాని గురించి అడిగారు, అండ్ ఒకరు క్లాత్ స్టోర్ గురించి అడిగారు, అంటే క్లాత్ బొటిక్ డిజైనర్ వేర్ దాని గురించి అడిగారు. సో ఒకటి నేను ఫ్రీగా ఆగానే అవన్నీ షూట్ చేసి ప్రమోట్ చేస్తాను. ఓకేనా? లేదు షౌట్అవుట్ లాగా చెప్పాలి అంటే కూడా చెప్తా, అంటే పర్టికులర్గా ఒక వీడియో లాగా చేసి షౌట్అవుట్ లాగా చెప్పాలంటే కూడా చెప్తా. అవి కూడా అప్రోచ్ అవుతున్నారు కదా, కండి ఈరోజు అంతా అప్రోచ్ కండి, రేపు కండి, ఈ వారం అంతా తొందరగా అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. తొందరగా మీ వీడియోస్ అవి చేసి ఇప్పుడే సీజన్ ఉన్నప్పుడు రిలీజ్ చేస్తే ఎక్కువ రీచ్ ఉంటుంది. ఓకేనా? ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తా, యూట్యూబ్లో షార్ట్ చేస్తా, అండ్ ఇక్కడ మనం సపరేట్గా వీడియో చెప్తున్నప్పుడు కూడా స్టార్టింగో ఎండింగో మధ్యలోనే ఎక్కడో తగిలిస్తా. ఓకేనా? రైట్, ఇది వీడియో. అస్సలు మిస్ కాకుర్రి. ఈరోజు 1.5 hour మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిర్ ప్రొడక్షన్ అసలు 65 షెబ్బకాయర్. థ్యాంక్ యూ.